హంస మరియు గుడ్లగూబ. ఒకప్పుడు అడవిలోని ఒక సరస్సులో ఒక హంస నివసించేది. అది ఆ సరస్సులో చాలా ఉత్సాహంగా గడిపేది. ఒకసారి ఒక గుడ్లగూబ అడవిలో సందర్శించి హంసతో స్నేహం చేయాలనుకుంది. హంసను చాలా ప్రశంసించిన తరువాత స్నేహితులుగా ఉందామని కోరింది. హంస గుడ్లగూబతో స్నేహం చేయడానికి అంగీకరించింది. తరువాత అవి చాలా రోజులు సరస్సులో సరదాగా గడిపాయి. కాని గుడ్లగూబ వెంటనే ఆ స్థలానిపై విసుగు చెంది హంసతో, "నేను లోటస్ కలపలోని నా ఇంటికి తిరిగి వెళుతున్నాను. నీవు ఎప్పుడైనా నన్ను కలవాలనుకుంటే నీవు నన్ను అక్కడ కలవవచ్చు" అని చెప్పి వెళ్ళిపోయింది. హంస చాలా రోజుల తరువాత లోటస్ కలపలోని గుడ్లగూబను కలవాలని నిర్ణయించుకుంది. లోటస్ కలపకు చేరుకున్నప్పుడు చీకటి రంధ్రంలో దాక్కున్న గుడ్లగూబను కనుగొనలేకపోయింది. గుడ్లగూబ పగటిపూట ముగిసే వరకు విశ్రాంతి తీసుకోమని హంసను కోరింది. మరియు గుడ్లగూబ తను రాత్రి మాత్రమే బయటకు రాగలనని చెప్పింది. అది విని హంస విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకుంది. మరుసటి రోజు తెల్లవారుజామున కొందరు వ్యాపారులు అక్కడి నుండి ప్రయాణిస్తున్నారు. వ్యాపారులు కొన్ని పద్యాలను చదువుతున్నారు. దానికి గుడ్లగూబ తన వింత శబ్దాలతో సమాధానం ఇచ్చింది. ఇది చెడ్డ శకునమని భావించి వ్యాపారులు గుడ్లగూబను చంపాలని నిర్ణయించుకున్నారు. అయితే ఈలోగా గుడ్లగూబ చూసి వెంటనే పారిపోయి సరస్సు ఒడ్డుకు సమీపంలో ఉన్న రంధ్రంలో ఆశ్రయం పొందింది. కాని హంస అక్కడి రంధ్రం నుండి కదలలేకపోయింది. వ్యాపారులు వదిలిన బాణం వచ్చి హంసను గుచ్చుకుంది మరియు హంస అక్కడే చనిపోయింది.